Respected correspondents, director madam, so really it is very hard to say this, so it is about our life. Okay, so మీకు ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, సో వాటన్నింటినీ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఓకే, సో ఈరోజు మీకున్న రిస్ట్రిక్షన్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఉండవు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, what you have learned in this school, so don't forget anything. So because Vivekananda school not only teach you education, so we teach you morals also. So mostly correspondents are tell us, so we should focus on, we should not only focus on education, so we should focus on morals also, ethics and everything. So that is a real education. Another important thing, so sir eppudu daniki ekku viluva istaru, discipline. Okay, so మేము సబ్జెక్ట్ గురించి ఎంత ఎక్కువ చెప్తాము, డిసిప్లిన్ గురించి కూడా అంతే ఎక్కువ చెప్తాము. దాన్ని కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ ఈక్వల్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గోపాల్ సార్ ఒకటే ఫస్ట్ డిసిప్లిన్, తర్వాత ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది పిల్లోని చదువు అనేది డిసిప్లిన్ మీద, క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం విద్యార్థికి క్రమశిక్షణ నేర్పించాలి, తర్వాతనే చదువు సార్ ఎప్పుడు చెప్తుంటారు. నిజంగా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ చాలా డిసిప్లిన్ స్టూడెంట్స్. ఎందుకంటే మేము వేరే స్కూళ్ళలో చూస్తున్నాం, చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, అందరూ మంచి డిసిప్లిన్గా ఉంటారు. సో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అందరికీ బాగా తెలుసు. సో రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇంకోటి ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ టాలెంటెడ్. సో వాళ్ళ ఎవరికి వాళ్ళు ఏమీ తప్పేం కాదు, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. సో గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, సో పామియా, విమల్, మోనికా, మైథిలి, సినాల్, పరమేశ్వరి. ఓకే, సో కొందరు అబ్సెంట్ అయ్యారు, బట్ వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంటెడ్. మీ టాలెంట్ గుర్తించండి. ఇన్క్యూ టాలెంట్ ఏంటనేది గుర్తించండి. సో ఫస్ట్ మీరు అది చేయాలి. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇంకోటి, మీకు ఇప్పటి వరకు ఉన్న లైఫ్ నెక్స్ట్ వచ్చేటువంటి లైఫ్. సో ఇప్పటి వరకు మేము మళ్ళీ ఒక బౌండరీ లాగా అడ్డుకుంటాం దాన్ని. ఓకే, సో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తుంటాము. సో నెక్స్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్లో అలా స్కూల్ లైఫ్ ఇక్కడున్న ఈ బిల్డింగే మీ ప్రపంచం. ఎందుకంటే మార్నింగ్ 8కి వస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కి వెళ్తారు, కాబట్టి ఆల్మోస్ట్ ఇదే మీ ప్రపంచం. సో నెక్స్ట్ సో నెక్స్ట్ వేరే ప్రపంచంలోకి వెళ్తారు. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏమైతే నేర్చుకుంటారో సో అవి ఏమి మర్చిపోకుండా, సో మీరు ఎక్కడికి వెళ్ళాలి కానీ సో అది దృష్టిలో ఉంచుకోండి. పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు లైఫ్లో, అది ఒక పాట పొరపాటు చేయడం అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి. మనం చేసినటువంటి పొరపాట్లు ఏమైతే ఉంటాయో దాంట్లో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి వాటి వల్ల మనం ఎక్కువ నష్టపోతాం. పొరపాటు చేయడం వల్ల నష్టపోతాం, కానీ మనం చేసేటువంటి పొరపాట్లు ఏమైతే ఉంటాయో వాటి నుంచి మనం నేర్చుకోలేకపోతాము. అప్పుడే మన జీవితంలో ఎక్కువ నష్టం వస్తుంది. సో always try to learn lessons from your mistakes. So don't forget that. So this is very important in your life. Okay. So another thing. So మేము క్లాస్లో మీకు తెలుసు ఎప్పుడు చెప్తే ఉంటాం, ఒక్కోసారి ఒక్కసారి ఆ సీరియస్నెస్ అనేది వేరే ఓకే. సో అవి మైండ్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్వాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎట్లాగా ఇక్కడ స్కూల్ ఫ్యామిలీ అనుకుంటారు, యాజ్ ఎ టీచర్ మీరు కూడా మాకు యాజ్ ఎ మీరు కూడా ఒక ఫ్యామిలీ మాకు. ఎందుకంటే మేము కూడా మా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేంత వరకు ఆల్మోస్ట్ 8 hours స్పెండ్ చేస్తాం. సో యువర్ ఆల్సో ఆ ఫ్యామిలీ టు అస్. మీరు కూడా మా ఫ్యామిలీ అనే ఫీలింగ్తోనే మేము అంత ఇన్వాల్వ్ అవుతాము, అంత ఒక్కోసారి నచ్చడం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి లైఫ్ మైండ్స్లో పెట్టుకోవద్దండి. మమ్మల్ని సార్ వాళ్ళు టీచర్స్ అని అట్లాంటి ఏం పెట్టుకోవద్దండి. ఎస్పెషల్గా సార్ మన కరెస్పాండెన్స్ చాలా ఎక్కువ బాధపడతారు. ఏదైనా
మేమన్నా ఒక్కోసారి పరిగి వేస్తుంటాం, అంటే మామూలుగా లేదు వదిలేద్దాం ఎందుకు అనుకుంటాం, కానీ సార్ పిల్లలు చిన్న తప్పు చేసినా అస్సలు వాళ్ళని కరెక్ట్ చేసేంత వరకు వదిలేరు సార్. నిజంగా అలాంటి కరెస్పాండెంట్స్ సార్ మీకు ఉన్నందుకు రియల్లీ ఆల్ వెరీ వెరీ సార్. సార్ చిన్న పిల్లల విషయంలో కూడా అంతా కేర్ తీసుకుంటారో లేదు నాకు తెలియదు, స్టూడెంట్ విషయంలో మాత్రం పర్సనల్గా సార్ ఇట్లా పర్సనల్గా సార్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, అయినా కానీ సార్ లేదా అక్కడ ఎక్కువ పిల్లల్ని మనమే కదా కరెక్ట్ చేయాలి, మనం వదిలి పెడితే వాళ్ళు ఏం లేదారు అని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు అన్నారు సార్. నేను ఒక్కోసారి అంటున్నాను సార్తో అంటున్నాను సార్ ఎందుకు సార్ అంత ఎక్కువ మళ్ళీ తర్వాత మనమే ప్రాబ్లం ఫేస్ ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా మనమే వాళ్ళని కరెక్ట్ చేయాలంటే ఎవరు కరెక్ట్ చేస్తారు. సో అట్లా వదిలిపెట్టాలంటే పిల్లల్ని తెలిసి సార్ ఎప్పుడు ఉన్నాడు, బయట ఎక్కడ నేర్చుకోలేదు. సో కాబట్టి సార్ మీకు అంతలా మోటివేట్ చేస్తారు, అంతలా చెప్తారు. రియల్లీ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. సో బాయ్స్ గురించి చెప్పాలి, జగదీష్, తర్వాత ప్రశాంత్, ఓకే, ముఖేష్, శరణ్. సో వీళ్ళు ఉండేది చాలా తక్కువనే, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలాగే ఎక్కువ గొడవ పడుతుంటారు కూడా, బట్ వెంటనే కలిసి వచ్చారు. వీళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పిల్లలు. సో ప్రతి విషయాన్ని ఆలోచించి చేస్తారు, ఏం చేయాలన్నా రైట్ దాన్ని ఆలోచించి చేస్తారు. మా దగ్గర చాలా డిసిప్లైన్గా ఉంటారు. మేము ఎంత క్లోజ్ ఉన్నామని వాళ్ళ లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అయ్యలేదు కదా. మేము నిజంగా వాళ్ళతో క్లోజ్ ఉంటాము, బట్ ఎప్పుడు కూడా మాతో లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తించలేదు. నిజంగా దే ఆర్ వెరీ డిసిప్లైన్ స్టూడెంట్స్. ఇంకోటి ముక్షిత్ కానీ, తర్వాత చరణ్ కానీ, ప్రశాంత్ కానీ, సో వీళ్ళు ముగ్గురు కొంచెం డల్గా ఉంటారు, అంటే భయపడుతున్నారు ఎక్కువ, చదవగలుగుతామో లేదు, చేయగలుగుతామో లేదు అని చెప్పేసి. సో కానీ సార్ ఇచ్చే మోటివేషన్ వాళ్ళకి చాలా 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 ఉపయోగపడింది. ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు నిలబడి మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత మారారు అని. ఇంకోటి వచ్చేసి 10th క్లాస్ ఇది వాళ్ళ కోసం స్పెషల్గా, అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్సో 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇంతవరకు గోల్ లేకుండా కష్టపడుతుంటే నిజంగా చాలా వ్యర్థమైనటువంటి. ఎటు వెళ్ళాలి అని మనకు తెలిసిందే అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం కూడా చాలా బలంగా ఉంటుంది. సో కాబట్టి సో మీరు నెక్స్ట్ ఇంటర్లో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు సబ్జెక్ట్స్, ఓకే, సో గ్రూప్స్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ముందే డిసైడ్ అవ్వండి. సో దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ ప్లాన్ చేసుకోవాలి, ఓకే. సో గోల్ని సాధించాలంటే ఒకేసారిగా రీచ్ అవ్వలేము. సో దాన్ని డివైడ్ చేసుకోవాలి మనం గోల్, ఓకే. సో చిన్న చిన్న అచీవ్మెంట్స్గా డివైడ్ చేసుకొని గోల్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో ఇప్పటి వరకు ఇంకా గోల్ సెట్ చేయకుంటే సో ఈరోజే గోల్ సెట్ చేయండి, ఓకే. సో దానికోసం కష్టపడండి, ఓకే. సో ఈ 5 ఇయర్స్లో మీరు బాగా కష్టపడితే నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో మీరు హ్యాపీ లైఫ్ స్పెండ్ చేయగలుగుతారు, ఎస్పెషల్లీ గర్ల్స్, ఓకే. సో ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేద్దండి. మీ పేరెంట్స్ వింటారని చెప్పేసి, లేదంటే ఇంకెవరైనా చెప్పారని చెప్పేసి సజెషన్స్ ఇస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ మాత్రం మధ్యలో బ్రేక్ డౌన్ చేయదండి. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు కూడా ఎవరి మాట ఏంటండి, కష్టపడి చదవండి. ఎందుకంటే అమ్మాయిల విషయంలో పుట్టిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళ విషయంలో వరకు కూడా పేరెంట్స్ పైన ఆధారపడాలి, ఓకే. ఆ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకో వ్యక్తి మీద ఆధారపడాల్సి వస్తుంది, ఓకే. సో కాబట్టి అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందండి. సో బీ స్టాండ్, ఓకే. సో లివ్ యువర్ లైఫ్, ఓకే. సో డోంట్ స్టాప్ అంటిల్ అచీవ్ యువర్ గోల్, ఓకే. అండ్ బాయ్స్ ఆల్సో. సో ఇంకో విషయం ఏంటంటే మీ గోల్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దండి. మీరు ఏదైనా ఒకటి అవ్వాలనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. పేరెంట్స్ ఏం చెప్తారు, లేదంటే ఫ్రెండ్స్ కానీ, లేదంటే మన బంధువులు కానీ ఏం చెప్తారు, నువ్వు అదైతే బాగుంటుంది, లేదంటే ఈ సబ్జెక్ట్ నువ్వు చదవలేదు, నువ్వు ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సజెషన్స్ ఇస్తుంటారు. సజెషన్స్ వినండి, బట్ ఆలోచించండి దాని గురించి కూడా. సో కాంప్రమైజ్ అవ్వదండి మీ గోల్స్ విషయంలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వదండి. సో మీరు ఒక గోల్ని ఇష్టంగా ఎంచుకున్నప్పుడు దానికోసం ఎంత కష్టాలైనా పడతారు, ఎంత కష్టాలైనా సరే అనుభవించడానికి రెడీగా ఉంటారు. కానీ మనకి ఇష్టం లేని దాంట్లో మనం బలవంతంగా ఎంటర్ అయ్యామని
మనం ఎంత కష్టపడినా కానీ రిజల్ట్ అనేది అంత ఎక్కువగా ఉండవచ్చు. సో కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీ గోల్స్ విషయంలో కాంప్రమైజ్ అవుతుందండి. ఓకే, సో దట్ ఐ వాంట్ టు టెల్. అనదర్ రియల్లీ I'm feeling very sad because I'm missing your all. Really, I'm connected with you very lot. So it is also hurting me. Even I can't imagine that classroom without you. When I enter into that class, I can see all your images desk. So even that guys also, there are also some dance so much fun. So really, this is very hard to tell goodbye, but it's a part of life to say bye. Okay, so and never forget all 10th class students, especially boys, Jagadish, Prashant, Mukshit, and so I hope you that so you achieve your goals and so be happily in your life. Okay, so the small request, so don't forget what you have taught you in the school, especially the discipline and morals. Okay, so this will make you a good citizen in the society. So become a rich man and become a very highly educated is not important, but being a good citizen is more important than this too. Okay, so be a good citizen and contribute to the community. So thank you for this opportunity.